రండి చేపట్టుకోవాలి सभी पढ़े एक मेरे SAINP పెట్టించేస్తా సార్ పెట్టించేస్తా మందు రికార్డ్ దొరికింది టెస్ట్మెంట్ ఇచ్చాను ఏఎస్పీ సురేంద్ర ఆ వెహికల్ DCMను చెక్ చేయడము, కొద్దిగా అనుమానంగా ఉంటే అది స్టేషన్కి రప్పించడం, దాన్ని తనిఖీ చేయడం జరిగింది. దానికి తనిఖీ చేస్తే ఆ వెహికల్ను, అదే రకంగా స్కార్పియో వెహికల్ కూడా ఉంది, వాటిని తనిఖీ చేస్తే సుమారు 13,000 బాటిల్స్ అక్రమ రవాణా మద్యం దొరికింది. వాటి విలువ 1 కోటి రూపాయలు ఉంటుంది. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా పిలిపించి లెక్క ఇచ్చాం, వాల్యూ కట్టించాము. దీనికి సంబంధించినటువంటి ఈ అక్రమ రవాణాలో ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో దానికి కారకులైనటువంటి వ్యక్తులు నెంబర్ 1 చెమికల జనార్దన్ రెడ్డి, ఇతంది ప్రొద్దుటూరు, అండ్ గంగవరం నీలకంఠారెడ్డి ముద్దునూరు, చంద్రశేఖర్ రెడ్డి పులివెందల, బాలకృష్ణ భరత్ ఇతను యజమాని, వెహికల్ యొక్క యజమాని తమిళనాడు. వాళ్ళ డ్రైవర్లు ఇద్దరు పూల దయాకర్ అండ్ సాల్మన్ రాజు. వీరిని గుర్తించడం చేయడం జరిగింది. అదే రకంగా వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మూల కారణమైనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఈ నేరంలో పాల్గొన్నారు. వాళ్ళు నాగరాజు పులివెందల అనే అతను, భాస్కర్ రెడ్డి అనే ప్రొద్దుటూరు, మగేష్ కుమార్ అనే 9 మందిని మొత్తం ఈ యొక్క అక్రమ మద్య రవాణాలో భాగస్వాములు కూడా. వీళ్ళంతా 9 మంది కలిసి డబ్బు సరి సమానమైనటువంటి భాగాల్లో వేసుకోవడము, అక్కడ గోవాలో మందు కొనుక్కోవడము, మందు కొనుక్కున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడం, పులివెందులలో చేస్తుంటారు. గతంలో కూడా ఈ నాగరాజు అనే అతను బిఫోర్ ఎలక్షన్ నాగరాజు అనే అతను ఇంకా అతని యొక్క కొంతమంది ఫాలోవర్సు ఐహెచ్ఆర్ బండిలో గోవా నుంచి తీసుకొచ్చారు. బొలోరో వెహికల్లో కూడా మందు తీసుకొచ్చారు. అప్పుడు కూడా మనం ఏదైతే ప్రాంతాల్లో చెప్పుకున్నామో ఆ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడము, ఎక్కువ మనీ సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు ఈ అక్రమ రవాణా చేస్తున్నారు. వీరిని మా కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ సార్ యొక్క ఆధ్వర్యంలో కేసు ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళని అరెస్ట్ చేశాము ఈరోజు. అదే రకంగా ఇంకా 3 ఉన్నారు, యోగేష్ కుమార్ అని. వాళ్ళని కూడా ఒక 2-3 రోజుల్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది. ఈ ముద్దాయిని కూడా కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది. పులివెందుల JFCM కోర్టు నందు. దీనికి సంబంధించినటువంటి మందు కూడా లీగల్గా ఏ రకంగా ముందుకు పోతుందో ఆ రకంగా వెళ్తాం.